మెహబూబ్ చాలా ఎక్సైటెడ్గా డోర్ వైపుగా చూస్తున్నాడు. ఒక 2 సార్లు ఎవరికో కాల్ చేసి, ఎక్కడున్నారు భయ్యా, నేను ఇంట్లోనే ఉన్నాను, త్వరగా రండి అని చెప్పి డోర్ దగ్గర కాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్నాడు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మెహబూబ్ వెయిట్ చేస్తుంది డెలివరీ అబ్బాయి గురించి అని. ఎందుకంటే మనం కూడా ఏదైనా నచ్చిన వస్తువు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది డెలివరీ వస్తున్నప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం కదా. అండ్ మెహబూబ్ విషయంకి వచ్చేసరికి తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. అది ఎప్పుడప్పుడు తన చేతికి వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపలే డెలివరీ బాయ్ వచ్చేసాడు. తన చేతిలోని ఆ కొరియర్ని హ్యాండ్ ఓవర్ చేసి తను తీసుకోవాల్సిన సిగ్నేచర్స్ తీసుకుని ఆ డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు. డెలివరీ బాయ్ వెళ్ళిన ఒక్క క్షణం కూడా వెయిట్ చేయలేదు మెహబూబ్. వెంటనే ఆ పార్సెల్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు ఎక్సైట్మెంట్తో. మొత్తం ప్యాకేజ్ ఓపెన్ చేసేసరికి మెహబూబ్ ఫ్యూజులు ఎగిరిపోయి. ఎందుకంటే తన చేతికి వచ్చింది ఐఫోన్ కాదు, బట్టలు ఉతుకే సోప్. ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది మెహబూబ్కి. ఇంతకీ ఆ సబ్బు జాగ్రత్తగా డెలివరీ చేసింది ఎవరో తెలుసా? ఫ్లిప్కార్ట్. మీలో కొంతమంది అనుకోవచ్చు ఇలాంటి రాంగ్ డెలివరీస్ ఎప్పుడో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినప్పుడు మన ఇండియాలోని జరిగేవి ఇప్పుడు తగ్గిపోయాయని. నో, కాదు. లాస్ట్ 1 yearలోని ఎస్పెషల్లీ ఫ్లిప్కార్ట్లో ఈ రాంగ్ డెలివరీస్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. చాలామంది కన్జ్యూమర్స్ ఈ ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. సైలెంట్గా ఉన్నారు, కొంతమంది ఫైట్ చేస్తున్నారు. బట్ ఇష్యూస్ అయితే కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఎవరో ఎందుకు, నేను పర్సనల్ లాస్ట్ 1 yearలో ఈ ఫ్లిప్కార్ట్ రాంగ్ డెలివరీస్ రిలేటెడ్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను. దాని రిలేటెడ్గా ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశాను నేను మీకు వీడియోలో చెప్తాను. ఈ రాంగ్ డెలివరీ ఇష్యూస్ ఫ్లిప్కార్ట్లో పెరిగిపోవడం మాత్రమే కాకుండా లాస్ట్ 1 yearలో మనం అబ్జర్వ్ చేసినట్టు ఈ ఫ్లిప్కార్ట్ చాలామంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేస్తుంది. అంతవరకు ఎందుకు, ఫ్లిప్కార్ట్ ఒక మేజర్ ఫౌండర్ బిన్నీ బన్సల్ ఎవరైతే ఉన్నారో, సచిన్ బన్సల్ ఎలాగో చాలా సంవత్సరాల క్రితం ఎగ్జిట్ అయిపోయారు. బిన్నీ బన్సల్ కూడా రీసెంట్గా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారు. అసలు ఈ ఫ్లిప్కార్ట్ ఉంటుందా లేదా మూత పని ఉందా? అసలు ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న ఇష్యూస్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్ నౌ. పర్సనల్లీ మనం ఎవరినైనా మీరు ఆన్లైన్లో షాపింగ్ ఎందుకు చేస్తారని అడిగామనుకోండి, చాలామంది ఇచ్చే ఆన్సర్ ఏముంటుంది అంటే ఆన్లైన్ షాపింగ్లో డిస్కౌంట్ బాగా దొరుకుతుందని, లేదా అదే టైం తక్కువ ఉంటుంది సో కన్వీనియన్స్ యాడ్ అవుతుందని, లేదా నాకు ఆఫ్లైన్ మార్కెట్లో దొరకని వస్తువులన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి కాబట్టి నేను కొంటానని చెప్పి మాట్లాడతాం. అవునా? ఈ 3 ఫీచర్స్ ఏవైతున్నాయో, ఎస్, ప్రతి కన్జ్యూమర్ మాట్లాడేవి 3 ఫీచర్సే. కానీ ఈ 3 ఫీచర్స్ 1-2 ఈకామర్స్ ప్లాట్ఫామ్స్కే అప్లికబుల్ అవుతాయా? లేదు. ప్రతి ఈకామర్స్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసే మేజర్ అడ్వాంటేజ్ ఇదే కదా. అయినా కూడా మనం ఏ ఈకామర్స్ ప్లాట్ఫామ్లో పడితే ఆ ఈకామర్స్ ప్లాట్ఫామ్లో మనం షాపింగ్ చేసేస్తామా? చెయ్యం. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం. మనం ఆ ఈకామర్స్ ప్లాట్ఫామ్లో షాపింగ్ చేసిన తర్వాత మనం ఏ వస్తువుని అయితే కొంటున్నామో అదే వస్తువు మనకి డెలివరీ అవుతుందని నమ్మకం ఉన్నప్పుడే మనం షాప్ చేస్తాం. కానీ ఆ నమ్మకం లేని పక్షంలో మనం యాక్చువల్లీ అలాంటి ప్లాట్ఫామ్లో ఎంత డిస్కౌంట్ దొరికినా ఆర్ మనకి దొరకని ఆఫ్లైన్లో ప్రోడక్ట్ అక్కడ దొరుకుతున్నా కూడా మనం ధైర్యంగా షాపింగ్ అయితే చేయం. ఈ నమ్మకాన్నే మన ఇండియాస్ ఈకామర్స్ జైంట్ అయిన ఫ్లిప్కార్ట్ అయితే కోల్పోతుంది. అండ్ ఎంత పెద్ద జైంట్ కంపెనీ అయినా కూడా ఒక్కసారి ట్రస్ట్ ఫ్యాక్టర్ కన్జ్యూమర్ కోల్పోతున్నారంటే ఆ కంపెనీ షట్ డౌన్ అవ్వాల్సిందే అని చెప్పి మనకి సోషల్ మీడియా మొత్తం చాలా చోట్ల ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా ఇష్యూస్ ఫేస్ చేసిన కన్జ్యూమర్స్ అయితే కామెంట్ చేసిన కామెంట్స్ ఇవి. అసలు ఫ్లిప్కార్ట్ ఈ సిచ్యువేషన్కి ఎందుకు వస్తుందో మనకు అర్థం కావాలంటే ఫ్లిప్కార్ట్ అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో మనకు తెలియాలి. సో అందు గురించి ఫస్ట్ అసలు ఫ్లిప్కార్ట్ ఒక నెంబర్స్ గురించి గ్లాన్స్ చేద్దాం. వీళ్ళ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 types ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి మీడియం మాట్లాడే నెంబర్స్, ఇంకోటి మీడియం మాట్లాడే నెంబర్స్. మీడియం మాట్లాడే నెంబర్స్ విషయంకి వచ్చేసరికి మనందరూ తెలుసు 2007లోని బిన్నీ బన్సల్ అండ్ సచిన్ బన్సల్ వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఈకామర్స్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలని చెప్పి సేమ్ అమెజాన్ లాగే మన ఇండియాలోని ఇండియన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్గా ఫ్లిప్కార్ట్ని అయితే బిల్డ్ చేస్తారు. ఇనిషియల్గా బుక్స్ సెల్ చేస్తూ ఉండేవారు. అండ్ 2014 నాటికి మన ఇండియాలోనే మోస్ట్ వాల్యూడ్ స్టార్టప్గా ఇది ఎదిగింది. అండ్ 2018లో గ్లోబల్ రీటైల్ ఇండస్ట్రియల్ లెజెండ్ అయిన వాల్మార్ట్ ఈ కంపెనీలో 77% స్టేక్ని $16 billion కొన్నారు. అండ్ వాళ్ళు అప్పుడు ఈ స్టేక్ ఎక్విజిషన్ ఏదైతే చేశారో అది యాక్చువల్లీ వరల్డ్లోని ఈకామర్స్ ప్లాట్ఫామ్లోని మెజారిటీ స్టేక్ ఎక్విజిషన్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రాన్సాక్షన్గా రికార్డ్ అయ్యింది. అండ్ ఈవెన్ మనం రీసెంట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలన్నా కూడా బర్న్స్టైన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ ఈకామర్స్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఈ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జైంట్. వీళ్ళ స్టేక్ 48%. వీళ్ళ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఏదైతే జరుగుతుందో ఆ టైంలోని వీళ్ళకి 1.4 billion యూజర్స్ వీళ్ళ ప్లాట్ఫామ్ని అయితే హిట్ చేస్తారంటే, అంటే ఈక్వలెంట్ మన దేశ జనాభా ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళకి అన్ని హిట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ బిగ్ బిలియన్ డేస్లోని వీళ్ళు లాస్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఏదైతే జరిగిందో ఆ టైంలో 36,000 కోట్ల
బిజినెస్ అయితే జనరేట్ చేశారు. ఈ 36,000 కోట్ల బిజినెస్ అంటే ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ జనరేట్ చేసే టోటల్ బిజినెస్లోని ఈ బిగ్ బిలియన్ డేస్లోనే ఆల్మోస్ట్ 24% సేల్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే ఈసారి వీళ్ళ సేల్స్లోని 16% గ్రోత్ కూడా కనబడింది. ఇది మనకి అక్రాస్ ప్రతిసారి బిగ్ బిలియన్ డేస్ అయినప్పుడు ఈ నెంబర్స్ కనబడతాయి. అండ్ ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ అనగానే ఒక స్టార్ట్అప్ సక్సెస్ స్టోరీ అనగానే మనకి వినబడే నెంబర్స్ ఇవి. నో అదర్ సైడ్ ఆఫ్ ది డేటా చూసినట్టయితే వీళ్ళు ఏదైతే బిగ్ బిలియన్ డేస్లో రికార్డ్ సేల్స్ని రిజిస్టర్ చేశారు, సిమిలర్లీ వీళ్ళు రెవెన్యూస్ కూడా రికార్డ్ రెవెన్యూస్ని రిజిస్టర్ చేస్తున్నారు. 2014 వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 2,800 కోట్లు అయినట్టయితే 2023 నాటికైతే 56,000 కోట్లకు రీచ్ అయింది. ఓకే, రెవెన్యూస్ రికార్డ్ రెవెన్యూస్ రిజిస్టర్ చేశారా? సిమిలర్లీ బాటమ్ లైన్కి వచ్చేసరికి రికార్డ్ నష్టాలను కూడా వీళ్ళు రిజిస్టర్ చేస్తూ వస్తున్నారు. 2014 వీళ్ళు జనరేట్ చేసిన లాసెస్ 400 crores అయినట్టయితే 2023 నాటికి ఆ నష్టాలు 4,890 కోట్లకు రీచ్ అయిపోయింది. అండ్ నష్టాలు పెరిగిపోవడం మాత్రమే కాదు, రీసెంట్ టైంలో మీరు ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా జరుగుతున్న ఇంటర్నల్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేసినట్టయితే కంటిన్యూస్గా ఎంప్లాయీ లే ఆఫ్స్ రిలేటెడ్గా మనకి న్యూస్లు వినబడుతూనే ఉన్నాయి. దానికి తోడు మీ అందరికీ తెలుసు ఈ కంపెనీ ఇద్దరు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచిన్ బన్సల్ ఎవరైతే ఉన్నారో వాల్మార్ట్ ఎంటర్ అయినప్పుడు ఆయన ఎగ్జిట్ అయిపోయారు. ఇంకొక ఫౌండర్ బెన్నీ బన్సల్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా ఎగ్జిట్ అయ్యారు. మీరు ఇది హెడ్లైన్స్లో చూసి ఉండొచ్చు. ఆయన చాలా మంచి స్టేట్మెంట్లు చేస్తూ హెడ్లైన్స్లోని ఎగ్జిట్ అయ్యారు. ఆయన బోర్డు నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. నాకు ఫ్లిప్కార్ట్ ఒక ఫ్యూచర్ రిలేటెడ్గా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది, చాలా మంచి హ్యాండ్స్లో ఉన్నది, నెక్స్ట్ లెవెల్లో గ్రో అవుతుంది, ఇవన్నీ మనకు మీడియాలో కనబడిన స్టేట్మెంట్స్ కదా. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఆయన లాస్ట్ 6-7 నెలల్లోని తన ఎంటైర్ స్టేక్ ఏదైతే ఉన్నదో ఫ్లిప్కార్ట్లోని అది మొత్తం సెల్ చేసిన తర్వాత బోర్డు నుంచి కూడా రిజైన్ చేశారు. నువ్వు ఎవరికైనా మీరే చెప్పండి, అంటే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా కంపెనీని హోల్డ్ చేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ రిలేటెడ్ మనకి చాలా పాజిటివ్ వ్యూ ఉన్నది, కంపెనీ బాగా గ్రో అవుతుందని. అలాంటి టైంలో మన దగ్గర ఉన్న స్టేక్ని అమ్మేస్తామా, హోల్డ్ చేస్తామా? ఓకే, హోల్డ్ చేస్తాం కదా. అమ్మేసి బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇలా చేస్తే యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ ఇది ఎటువంటి సంకేతాలను ఇస్తుంది? ఇవన్నీ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అనుకున్నట్టయితే కస్టమర్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే రాంగ్ డెలివరీస్ ఏవైతే లాస్ట్ 1 yearలో ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా చాలామంది కన్స్యూమర్స్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి వస్తున్నారు. మీరు కూడా ఒకవేళ ఫేస్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను పర్సనల్లీ ఫస్ట్ టైం అయినప్పుడు ఓకే ఏదో తప్పు జరిగింది అనుకున్నాను, బట్ మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పుడు ఐ లాస్ట్ ట్రస్ట్. నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, నేను స్వామిమాల వేసుకున్నాను కదా. అయ్యప్ప స్వామిమాల వేసుకున్నప్పుడు ఆ బ్లాక్ డ్రెస్ రిలేటెడ్గా షర్ట్స్ ఏమో నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ప్యాంట్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఆ షర్ట్స్ అమెజాన్లో ఆర్డర్ చేసిన అవైతే బ్లాక్ షర్ట్స్ డెలివరీ అయిపోయి, బట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినవి ఏవైతే ఉన్నాయో బ్లాక్ ప్యాంట్స్ ఆర్డర్ చేస్తే వీళ్ళు డెలివర్ చేసినేమో ఆర్మీ కార్గో ప్యాంట్స్ ఉంటాయి చూడండి, వాటిని డెలివర్ చేశారు. ఓకే, నువ్వు ఇంటి దగ్గర సెక్యూరిటీకి డెలివర్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత అనదర్ బిగ్గెస్ట్ ఇష్యూ అంటే రాంగ్ డెలివరీ. ఫస్ట్ కస్టమర్కి అదొక పెయిన్, ఓకే అదో పెద్ద తలనొప్పి. ఆ రాంగ్ డెలివరీ అయిన తర్వాత పోనీ కస్టమర్ సర్వీస్ సైడ్ ఏమైనా పాజిటివ్గా రెస్పాన్స్ ఉంటుందా అంటే అది ఇంకా పెద్ద పెయిన్. ఓకే, కస్టమర్ సర్వీస్కి ఒకసారి కాల్ చేసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ వర్స్ట్ అన్నమాట. నేను అమెజాన్ రిలేటెడ్గా కూడా రాంగ్ డెలివరీ అయినప్పుడు వాళ్ళకి చెప్తే సొల్యూషన్స్ అనేవి త్వరగా జరిగాయి. వేరే ఫ్లిప్కార్ట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు కొన్నిసార్లు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే పాజిటివ్ షేర్ చేయండి. బట్ దిస్ ఈజ్ వాట్ లాస్ట్ 1 year నా ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా ప్రీవియస్గా నేను చాలా సంవత్సరాల నుంచి షాప్ చేస్తాను ఫ్లిప్కార్ట్లోని. ప్రీవియస్గా ఎప్పుడు నేను ఇంతలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు, బట్ లాస్ట్ 1 year కంటిన్యూస్గా ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు మాత్రమే కాదు, మన టీంలో కూడా 2-3 రాంగ్ డెలివరీ రిలేటెడ్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది రాంగ్ డెలివరీ రిలేటెడ్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం, ఇలా రాంగ్ డెలివరీస్ అవుతున్నాయి కదా అని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి చెక్ చేసినట్టయితే చాలామంది కన్స్యూమర్స్ కూడా ఈ రాంగ్ డెలివరీ రిలేటెడ్ కంప్లైంట్స్ అండ్ అలాగే వీళ్ళ కస్టమర్ సర్వీస్ రెస్పాన్స్ ఏదైతే ఉన్నదో ఆ ప్యాథటిక్ కస్టమర్ సర్వీస్ రెస్పాన్స్ రిలేటెడ్గా కూడా చాలామంది ఇలాంటి సర్వీస్ ఉన్నట్టయితే పెద్ద పెద్ద జెయింట్ కంపెనీస్ అయినా క్లోజ్ అయిపోవడమే కరెక్ట్ అని చెప్పి క్లోజ్ అయిపోతాయని చెప్పి ఇలాంటి కామెంట్స్ పెట్టరు. ఇవన్నీ అయితే కంటిన్యూస్గా చూసినాం. ఈ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్గా ఏవైతే ఇష్యూస్ ఇంత సోషల్ మీడియాలో నడుస్తున్నా కూడా ఫ్లిప్కార్ట్ యాక్చువల్లీ ఫోకస్ చేయాల్సింది ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద కదా. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటి, మార్కెటింగ్ మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొస్తున్నారు, బిగ్ బిలియన్ డేస్లో వాళ్ళ చేత ప్రమోషన్స్ అయితే చేయించుకున్నారు. సో న్యూ కస్టమర్ ఎక్విజిషన్ రిలేటెడ్గా వీళ్ళు న్యూ కస్టమర్ ఎక్విజిషన్ రిలేటెడ్గా స్పెండ్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆల్రెడీ కొంటున్నారో వాళ్ళు ట్రస్ట్ పోగొట్టుకుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి కొంటారు కదా. అండ్ దట్ టు ఆన్లైన్ షాపింగ్లోని ట్రస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ కోల్పోతే దాన్ని ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో ఆ కంపెనీ యొక్క సేల్స్ మీద అయితే ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంతే అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ స్పెండింగ్ చేసి న్యూ కస్టమర్స్ని ఎక్వైర్ చేసినా కూడా ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో సైలెంట్గా ఇది మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉన్నది ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్స్లో ఒక ఇంపాక్ట్ ఎంత మార్కెటింగ్ స్పెండింగ్ జరిగినా కూడా దాన్ని అయితే ఓవర్కమ్ చేయలేదు.
నవ్వు ఈ ఫ్లిప్కార్ట్ మేనేజ్మెంట్ ఒక ఫోకస్ యాక్చువల్లీ ఈ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్గా కాకుండా ఈ మార్కెటింగ్ మీద అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్విజిషన్స్ మీద ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళు చేసిన బ్యాక్ టు బ్యాక్ ఎక్విజిషన్స్ చూస్తే మనకు అదే ఒపీనియన్ అయితే కలుగుతుంది. 2010లో వీరెడ్ని ఎక్వైర్ చేశారు, 2011లో మైమ్ని ఎక్వైర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్వైర్ చేసిన కంపెనీస్లో కొన్ని వీళ్ళు రిలేటెడ్ బిజినెస్లో, కొన్ని అన్రిలేటెడ్ బిజినెస్లు కూడా. అంటే 2012లోని వీళ్ళు ఫ్లైట్ అన్న ఒక ఆన్లైన్ మ్యూజిక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్వైర్ చేశారు. 14లో మింత్రా ఎక్వైర్ చేసి దట్ ఈస్ రిలేటెడ్ బిజినెస్. దాని తర్వాత ఫోన్పే, జబాంగ్, ఈబే, క్లియర్ ట్రిప్ ఇలాంటి వేరియస్ కంపెనీస్ 22 కంపెనీస్లు వీళ్ళు ఎక్వైర్ చేయడం మాత్రమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ ఉన్నారు కదా, దాంట్లోని అండ్ వేరియస్ అదర్ కంపెనీస్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓవరాల్గా ఇలా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన $415 మిలియన్ అన్నమాట. ఈ బ్యాక్ టు బ్యాక్ ఎక్విజిషన్స్ ఏదైతే వీళ్ళు రిలేటెడ్ నాన్ రిలేటెడ్ బిజినెస్లో చేస్తున్నారో మేనేజ్మెంట్ ఒక ఫోకస్ ఈ కామర్స్ బిజినెస్ రిలేటెడ్గా ఉన్నదా, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్గా అండ్ అలాగే బిజినెస్ని బిల్డ్ చేయడం రిలేటెడ్గా, ఆర్ వేరియస్ అదర్ కంపెనీలు ఎక్వైర్ చేయడం రిలేటెడ్ ఆర్ నాన్ రిలేటెడ్ బిజినెస్ని ఎక్వైర్ చేయడం మీద ఉన్నదా అన్న డౌట్ కూడా అయితే మనకు కలుగుతుంది. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. వీళ్ళు ఏవైతే ఈ ఎక్వైర్ చేసిన కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ లాస్ మేకింగ్ కంపెనీస్, మీరు అందరూ అది గెస్ట్ చేయగలరు. ఇది మాత్రమే కాకుండా 2022లో ఫ్లిప్కార్ట్ ఏకంగా $3.7 బిలియన్ క్యాష్ బర్న్ చేసింది. నువ్వు చాలామంది అనుకోవచ్చు చాలా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా క్యాష్ బర్న్ చేస్తాయి కదా, ఇందులో పెద్ద వింతే ఉన్నదని. యాక్చువల్లీ మిగిలిన వాళ్ళు బర్న్ చేసిన దానికన్నా ఫ్లిప్కార్ట్ బర్న్ చేసింది చాలా చాలా ఎక్కువ. $3.7 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 30,000 కోట్లు క్యాష్ బర్న్ చేశారు వీళ్ళు ఒక్క సంవత్సరంలోనే. ఇది మన ఇండియాలోని ఇప్పటివరకు ఏ బిజినెస్ చేయనంత క్యాష్ బర్న్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ చేస్తుంది. వీళ్ళు ఈ క్యాష్ బర్న్ ఏదైతే చేస్తున్నారో దీనికి వీళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే వాల్మార్ట్ లాంటి జైంట్ ఉన్నది కదా అని చెప్పి. లెట్స్ సీ వాల్మార్ట్ ఎంతకని క్యాష్ బర్న్ చేస్తుందో చూడాల్సి ఉన్నది. ఇవి మాత్రమే కాకుండా రీసెంట్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అలర్ట్ అయ్యి మోనోపోలీస్ క్రియేట్ అవ్వకూడదని వేరియస్ న్యూ రెగ్యులేషన్స్ అయితే తీసుకొస్తుంది కదా. ఈ రెగ్యులేషన్స్ వల్ల మిగిలిన అదర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ఇంపాక్ట్ పడుతుంది, వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఇవి. ఎస్, వాల్మార్ట్ ఉన్నది, వాల్మార్ట్ ఒక ఫైనాన్షియల్ స్ట్రెంత్ వల్ల వీళ్ళు ముందుకైతే వెళ్ళగలుగుతున్నారు. బట్ వాల్మార్ట్ కూడా ఎన్ని సంవత్సరాలు క్యాష్ బర్న్ చేస్తుందో చూడాలి. అది కూడా ఇంత లెవెల్లో క్యాష్ బర్న్ ఎన్ని సంవత్సరాలు చేస్తారో చూడాల్సినది. రేపు ఉదయం క్లోజ్ అయిపోవచ్చు. కాకపోతే ఎనీ కంపెనీ యాక్చువల్లీ వాళ్ళు డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నారన్న దానికి ఫస్ట్ సైన్ స్టార్ట్ అయ్యేదే కస్టమర్ ట్రస్ట్ కోల్పోవడంతోనే స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ సోషల్ మీడియాలో అయితే ఇవే కనబడుతున్నాయి. లెట్స్ సీ ఫ్లిప్కార్ట్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే అదర్ సైడ్ హంగు ఆర్భాటాలకి స్పెండ్ చేసేదానికన్నా కూడా ఈ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి స్పెండ్ చేసి వాళ్ళు అగైన్ వాళ్ళ ట్రస్ట్ని రీగెయిన్ చేస్తారు లేదా అన్న దాని మీద వీళ్ళ ఫ్యూచర్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నదో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నాకు పర్సనలీ ఇనీషియల్లీ ఐ యూస్ టు హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, బట్ లాస్ట్ 1 ఇయర్కి ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెగిటివ్ అవుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత నెగిటివ్ అవుతూ వస్తుందంటే నేను 2-3 మంత్స్ బ్యాక్ ఈ యాప్ని కూడా నా ఫోన్ నుంచి అయితే డిలీట్ చేశాను. ఎందుకులే వెళ్తూనే ఈ తలనొప్పి మన దగ్గర అంత టైం ఉండదు ఫైట్ చేయడానికి అని చెప్పి. సో లెట్స్ సీ వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారన్నది ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా ఓవరాల్గా జరుగుతున్న ఇష్యూస్ అయితే ఇవి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన సాయిపత్రి టాక్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే ఈవినింగ్ మీకు అప్లోడ్ చేస్తాను. వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.